రాయలసీమకు సీఎం చంద్రబాబు ద్రోహం చేశారన్నది తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువవడంతో ఏపీ ప్రజలు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. తాను కోరగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారని సీఎం రేవంత్ రెడ్డి సభ సాక్షిగా బయటపెట్టడంపై భగ్గుమంటున్నారు. సొంత రాష్ట్రానికి ద్రోహం చేసిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపాలని తానే అడిగానని, తన మీద గౌరవంతోనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవాలన్నారు. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టిందని, 3 టీఎంసీల నీటిని వినియోగించాలని అనుకుందని రేవంత్ గుర్తు చేశారు. కానీ తాను కోరగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని స్పష్టం చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా? రేవంత్ మాటలతో రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు మరణ శాసనం రాశారన్న కఠోర వాస్తవం బట్టబయలైంది. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయానా రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నిలుపుదల అయిందో లేదో మీరు చూసుకోండి అన్నటువంటి మాట మాట్లాడాడు అని అంటే ఆన్ రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎంత దురదృష్టకరం అండి. ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? స్వయానా చంద్రబాబు నాయుడు గారు తన చేతితో రాయలసీమకు మరణ శాసనం రాశాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రేవంత్ వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి, ఈనాడు దాయడానికి ప్రయత్నించాయని, సీమ ఎత్తిపోతల పథకానికి వైఎస్ జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు దాన్ని ఆపేయడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నేను చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్ గా మాట్లాడాను క్లోజ్ రూమ్ లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. చంద్రబాబు వల్లే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని, గాలేరు, నగరి, హంద్రనీవాకు నీరు రాదన్నారు. పవన్ కు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేదా? రేవంత్ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా, ఇంత నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడడం అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించాలా. రాయలసీమకు చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు తేలేదని, రావాల్సిన నీటి వాటా రాకుండా సీమ గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు రావాల్సిన నికర జలాలపై చంద్రబాబు ఏనాడు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. తెలంగాణ వాళ్ళు శ్రీశైలం ఎడమగట్టు పవర్ జనరేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని చూస్తే భయపడి ఎక్కడ ఓటుకు నోటు కేసు బయట పెడతారో అనేటువంటి ఒక భయంతో తాగునీటి అవసరానికి అన్నిటిని కూడా పణంగా పెట్టడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని సీమ మేధావుల ఫోరంతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి. చంద్రబాబు తక్షణమే ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.